నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఖాళీ చెంబు రాజకీయం చెలరేగింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కర్ణాటకకు ఏం ఇవ్వలేదని కేవలం ఖాళీ చెంబును చేతిలో పెట్టినట్లు కాంగ్రెస్ ఓ యాడ్ను చేసింది. దీంతో ఈ యాడ్ సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య విమర్శల యుద్ధానికి తెరలేపింది. కరువు వరదల పరిహారం చెంబు, అందరి ఖాతాలకు 15 లక్షల రూపాయలు జమ చెంబు, రైతుల ఆదాయం రెట్టింపు చెంబు, తాము కట్టిన 100 రూపాయల పన్నులో 13 వాపసు చెంబు, రాష్ట్రం నుంచి ఎన్నికైన 25 బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఇచ్చిన కానుక చెంబు అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ వివిధ పత్రికల్లో ఇచ్చిన చెంబు ప్రకటనలు కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాని మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు ఇచ్చారని కాంగ్రెస్ విమర్శల డోస్ పెంచింది. ఇక మోదీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన ప్యాలెస్ మైదానం సమీపంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలా నేతృత్వంలో చెంబులతో ర్యాలీ తీశారు. మరి ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఒక కర్ణాటకకి కాదు మోదీ దేశం మొత్తానికి చెంబు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చెంబు పేరుతో దిగజారుడు రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరైన మోదీ ముత్తెండు మట్టిని ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో చెంబు రాజకీయం ఆసక్తికరంగా మారింది. Chombu Sarkara is now for everybody to see and judge. Kannadigas demand their rights. We give 100 rupees to Government of India in taxes and Kannadigas get rupees 13 back only. When they demand their share of their own taxes, Modi ji gives them Chombu. When there is drought in the state, for 6 months now, Congress government of Karnataka is asking for 17,400 crores of drought relief money for our farmers, for our poor across the state from NDRF funds, National Disaster Relief Fund. Modi ji gives us Chombu. When Karnataka demands that in the 15th Finance Commission, Kannadigas have been denied 60,000 crores. Modi ji gives us Chombu. When Karnataka demands its money for Bhadra Dam, 6,000 crores that was announced in the Union Budget, Modi ji gives us Chombu. When Bangaloreans demand that Union Budget which announced a periphery road for Bangalore, Modi ji gives us Chombu. When Indians and Kannadigas, when the entire country including Kannadigas, they demand 15 lakh in their bank accounts, Modi ji gives us Chombu. When we demand, when our youth demands 2 crore jobs a year, the camera is given 20 crore, Modi ji gives us Chombu. When we demand cheaper petrol, which was 71 rupees during Congress government, now it is 100 rupees a litre, Modi ji gives us Chombu. When India's farmers, Karnataka's farmers, they demand cheaper diesel, which was 56 rupees a litre during Congress regime and is now 85 rupees a litre, Modi ji gives us Chombu. So this is BJP's Chombu Sarkara, time to defeat BJP's Chombu Sarkara and to elect Congress nationally. That's why across the state, people as Modi ji comes here, people are showing him Chombu because that's what they are going to return to him. Okay. Thank you. Sir, one second, sir. Logo tagali. Sir. Hey, irada. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని